సృష్టించింది. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈరోజు ఎందుకు నిలిచింది? మేము కరెంట్ ఇవ్వకపోతే నిలిచిందా? 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, వానకాలం పంట, యాసంగి పంట, చింతపూకార్తి పంట, ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండించిండ్రు. ఎక్కడన్నా రైతులకు ఆపినామా? ఇవాళ అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, చెరువులు బాగా చేసినాం కనుక, ప్రాజెక్టులు ఇచ్చినాం కనుక దేశంలో నంబర్ 1గా ఇవాళ తెలంగాణ నిలిచింది. ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట వండది. దానికి కష్టం చేసినాం. రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు, కరెంటు ఇప్పుడే కుదుటపడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి. రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకో మాట అన్నారు, మేమంటే మీటర్లు పెడతామట. ఇంతకంటే హాస్యాస్పదము ఇంకోటి ఉంటుందా? స్వయంగా రాష్ట్ర శాసనసభ, అంతకు మించింది ఏముంటుంది? రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణముండంగా బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టను, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీర్తామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. నిజానికి ఈరోజు మేము 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ. ఎవరి కోసం నష్టపోయినా? మా రైతుల కోసం నష్టపోయినా. కేంద్ర ప్రభుత్వం మీరు బోరుబావుల దగ్గర మీటర్లు పెడితే 30,000 కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది. యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఉత్త నోటి మాట చెప్తలేను, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది. మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే, వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి 0.5% FRBM ఎక్కువ ఇస్తాము అన్నారు. 0.5% అంటే మన రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు వస్తాయి. 5 ఏళ్ల మీద 7,000 కోట్ల రూపాయలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు. 35,000 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయొచ్చు, ఎన్ని కొత్త రోడ్లు కానీ, భవనాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇంకెన్ని చేసి ఉండొచ్చు. మేము 35,000 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం. 65 లక్షల మంది రైతులు మాకు ముఖ్యం. 35,000 కోట్లు కాదు, 65 లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని అనుకున్నాం కనుకనే ఇవాళ 35,000 కోట్లు వదులుకున్నాం. 35,000 కోట్ల నగదా, 65 లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ గారు నిర్ణయించింది. ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల. 35,000 కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కుషన్ వస్తే చెప్పండి. ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు, మేము ఎన్ని స్కీములు కొత్తగా చేయొచ్చు. కానీ రైతుల భవిష్యత్తును మేము ఫలంగా పెట్టదలుచుకోలేదు. రైతు బిడ్డ కనుక కేసీఆర్ గారు నాకు 35,000 కోట్ల కంటే 65 లక్షల రైతుల ఆత్మ గౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ నిర్ణయించింది. దానికి మీరు ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మీటర్లు పెడతారు అని మాట్లాడితే ఇంకేమనాలి? పెట్టేదంటే ఎప్పుడో పెడుతుంది కదా. ఈ పాటికి మాకు 3వ సంవత్సరం, 3 ఏళ్ళు 21,000 కోట్లు ఈ సంవత్సరానికి వచ్చేసి మాకు 21,000 కోట్లు చేతుంటే ఎన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళం. కానీ మేము వదులుకున్నాం. దాన్ని వదులుకున్నాం దేనికోసం? రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము చేసుకున్నాం. వాస్తవాలు ఇదైతే మీరు బటగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం, దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు, ఇది మంచిది కాదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిన్న మా పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గట్టిగా మాట్లాడింది. ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడితే, రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నీ పిల్లల్ని ఇచ్చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసింది. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాసోజు శ్రవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరెవరు ఫోన్ చేసిండు, ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఏ టైంకి వచ్చింది కాల్ డేటా, ఎవరెవరు ఫోన్ చేసిండ్రు, ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ ద కాల్ డేటాస్. దాసోజు శ్రవణ్కు రాత్రి 12 నుంచి తెల్లందాకా ఫోన్లే. నేను చంపేస్తాం, నేను అది చేస్తాం, మా నాయకుడిని అంటావా, మమ్మల్ని అంటావా, మమ్మల్ని విమర్శిస్తావా, ఇది చేసిన వాళ్ళ ఫోటోలతో సహా అన్ని బయటకు వచ్చినాయి ఆ ఫోన్ నంబర్ల మీద. సో విషయం ఏంది? మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు. ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి.
అంటే తప్పు మాట్లాడేది మీరు, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేది మీరు. డెఫినెట్గా మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు మేము చంపేస్తాం, నీ పిల్లల సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం అని తన కుటుంబ సభ్యులను తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడపదలుచుకుందా? కాంగ్రెస్ పార్టీ గుండాల చేతులకు పోయిందా? ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు? అంటే సమాధానం లేదు గనక మిమ్మల్ని ఎవరు అడగొద్దు, మాట్లాడితే చంపేస్తాం, కొడతాం అని బెదిరించే ప్రయత్నానికి పాల్పడుతుందా కాంగ్రెస్ పార్టీ? ఇదా కాంగ్రెస్ పార్టీ విధానం? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను, ఏంటి మీ విధానం ఏంది? ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్నమాట అంటే మీరు బెదిరిస్తారా? అంటే భయభ్రాంతులకు గురి చేయడమే మీ విధానమా? ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా? ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు చెప్పదలుచుకున్నది? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు. ఇవాళ సమాజం కూడా గమనిస్తుంది, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా చట్టం తన చర్యలు తీసుకుంటుంది. వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, విచారణ జరుపుతారు. డెఫినెట్గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు? పదవులు ముఖ్యమా, ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా? ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా? దాసోజు 7 మీద నిన్న జరిగినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. పోలీసులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు 3 గంటల కరెంటు చాలునని మాట్లాడి ఇవాళ కుడిదిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమైపోయిందంటే దాని నుంచి బయటకు రావడానికి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడము, విషయాన్ని మళ్లించేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 90% చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, 3 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారని, ఎకరానికి గంట కరెంటు చాలు, 3 ఎకరాలు పారించడానికి 3 గంటల కరెంటు చాలని చెప్పి స్వయంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, తర్వాత బాయిల కాడ బోర్ల కాడ మేము మీటర్లు పెడతాం, 8 గంటల కరెంటు చాలు అని అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. మరో అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత గారు ఏం మాట్లాడారంటే సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు విధానానికే వ్యతిరేకము అని మరో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మాట్లాడినారు. ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. రైతుల పట్ల ఆ పార్టీ విధానం ఏందో ఈరోజు బయటపెట్టుకుంది. రేవంత్ రెడ్డి గారేమో 3 గంటలు చాలంటాడు, ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు 8 గంటల కరెంటు చాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ గారు చెప్తారు. ఈరోజు రైతు వ్యతిరేక వైఖరిని, రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే, రైతులందరూ తిరగబడతా ఉంటే ఈరోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్నో టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది. ఎందుకంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఒక అబద్ధం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు, 6 గంటలని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త. ఇకపోతే పంట కరెంటుకు
సర్కారు స్విచ్ ఆఫ్, పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఇకపోతే చేలకు చీకట్లు ఇప్పటికే వ్యవసాయానికి విచ్చలవిడిగా కోతలు, కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది. రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది, వ్యవసాయానికి 4-5 గంటల కరెంటే వస్తుంది. ఎప్పుడు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది. ఇకపోతే అప్పటి కార్టూన్లు రైతును కరెంటు పోల్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితితో, ఆనాటి ప్రభుత్వ హయాములో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి. అప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, వ్యవసాయానికి 7 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, రైతులకు 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంటు, పగటిపూట 2 గంటలు కూడా రావడం లేదు. గ్రామాలకు వ్యవసాయానికి పగటిపూట 2 గంటల కరెంటు ఉండలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ. అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు. ఒకరు 3 గంటలు చాలంటారు, ఒకరు 8 గంటలు చాలంటారు, ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు, ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము, మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది. ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి. ఇక పైకెళ్ళి ఏం మాట్లాడతారు? బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణము. ఇంతకంటే ఒక జోక్ ఉంటుందా? ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఇక్కడ మీరే సాక్ష్యం దానికి. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు. బషీర్బాగ్ కాల్పులు ఆగస్టు 28, 2000 సంవత్సరం నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా కేబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమైపోతుంది, మీరు కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జరిపిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది, రైతుల పక్షాన పుట్టింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాసింది. ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల వీళ్ళకు. ఇక ఎంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజము సహించదు. సమాజం మనకంటే తెలివైనటువంటిది, మంచి చెడును విశ్లేషించగలుగుతుంది. ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడవచ్చునా? తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి, గడ్డిపోచల్లాగా పదవులను వదిలిన నాయకుడు కేసీఆర్. మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు, కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్. కానీ మీరు